ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీత మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ. కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. www.kalasriart.com. నారాయణ కనపడని సర్వ దేవతల చిత్రాలను కనులకు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళ రత్నశాస్త్రం, నాడీ శాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నిటినీ క్రోడీకరించి బ్రహ్మి ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రి గారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ అవార్డులు, రివార్డులు విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రిక చిత్రకారునిగా, ప్రచురణకర్తగా పాఠవాలను ఆనాడు సాధించారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను క్రోడీకరించి చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను అరుదైన చిత్రకళతోనే బ్రహ్మి ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ కళాశ్రీ కేశవ గురుస్వామి. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. శ్రీమన్నారాయణ ప్రద్యుమ్న అన్నది కంటిలోని తెల్లని వెలుగు. ఆ తెల్లని వెలుగు ప్రద్యుమ్న అని శక్తితత్వంతో పిలువబడుతుంది.
శివకేశవులు ఏకమై అనగా ఒక కంటిలోని భాగంగా ఉన్నారు. ఇంతకీ ఈ ప్రద్యుమ్నమూర్తి ఎవరు అని కాస్త నిశ్చితంగా వెలుగులోనికి తీసుకురావాలని అనేక రకాలుగా ప్రయత్నించి మా తండ్రి గారిని అడిగినప్పుడు ఏ చిత్రాన్నైనా సరే, ఏ శిల్పాన్నైనా సరే మనం చిత్రించేటప్పుడు ఆ కళ్ళల్లో జీవకళ రావాలంటే మనం ఇంకొకటి శక్తి తరంగాలు పంపాలంటే ఆ ప్రద్యుమ్న శక్తితో చూడాలి, అనుగ్రహించాలి. తప్పనిసరిగా కళ్ళ నుండి కాంతి బయటకి వచ్చి ఎదుటి వారికి అనుగ్రహ తరంగాలు, వారిలోని దోషాలని కడిగి వేస్తుంది. ఆ శక్తి అగ్నితత్వమై వారి పాపాలని దగ్ధం చేస్తుంది. చిత్రం ఒక్కటే కాదు, ప్రతి ఒక్కరి కంటిలోనూ ప్రద్యుమ్న అనే జ్యోతి స్వరూపంగా ఉందని ఈ శుభ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను. అతి రహస్యమైన ముద్రను కూడా చిత్రించి చూపిస్తున్నాను. ఈ ప్రద్యుమ్న శక్తి ఏమిటన్నది కాస్త పరిశోధనా తత్వముతో, చిత్ర ముద్ర తత్వముతో మీకు విడమరిచి చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలిసిన అనేక ముద్రలలో అతి శక్తివంతమైన నేత్ర శక్తి ఎలా ఉంటుందో, నేత్ర దీపం అన్నది ఎలా ఉంటుందో ఈ రోజున అతి పవిత్ర శక్తి మీకు చిత్ర రూపంలో ప్రదర్శిస్తున్నాను. అంతేకాదు, మొట్టమొదట ప్రద్యుమ్న శక్తి ఏమిటో, ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ విధముగా జ్యోతి స్వరూపమై ప్రద్యుమ్నమూర్తిగా ఆ విష్ణువు ఈ అక్షితలములో నిక్షిప్తమై నిత్యం వెలుగనే శక్తితో వెలుగుతూనే ఉంటాడు. ఈ దీపజ్యోతియే మనం ప్రతి ప్రకృతి దృశ్యాన్ని ఆనందమయంగా ఆరాధిస్తూ ఆయన కరుణా కటాక్షంతో నిత్యం మన కనుపాపలే దీపాలుగా ఉన్నాయని తెలుపుతున్నాడు. మనమే అంధకారంలో ఉన్నాము. పూర్ణమైన రూపం అణిమాది సిరి అంజనా అణురేణు పరిపూర్ణమైన. ఈ ప్రద్యుమ్న అన్న కంటి జ్యోతి నుండి ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహ తరంగాలు ప్రతిదీ మనం వీక్షించేలాగా సాక్షిభూతమై నిలిచి ఉంటుంది. ఒక్కొక్క దృశ్య తరంగాలని వాయుదేవుడి సహాయ సహకారాలతో, అనేక దేవతామూర్తుల సహాయ సహకారాలతో మనం ఆ దృశ్యాన్ని, వెలుగుని అందుకొని
ఆయన దర్శించుకుంటూ మనం కూడా ఎదుట ప్రకృతి సౌందర్యం చూసేలా చూడగలిగేలా చేసే ప్రద్యుమ్న లక్ష్మి అక్షి పటల ముద్ర ఇది. వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వర లక్ష్మీ కటాక్ష తరంగాలు ప్రద్యుమ్న శక్తిగా వెలువడుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరి కంటిలో నుండి అనుగ్రహ తరంగాలు నిత్యం వెలువడుతుంటాయి. అందుకని ఎప్పుడు కానీ ఎవరిని చూడకూడదు. మునులు చూపులతోనే శపించేవారు. ఇక ఆ త్రినేత్రుడు మన్మధుడిని భస్మం చేసి బూడిదగా మార్చి ఒంటికి రాసుకున్నాడు. అటువంటి శక్తివంతమైన తరంగాలు అగ్నితత్వము, జ్యోతితత్వము, ఇలా అనేక వెలుగు రూపములు, దీప రూపములు ఈ విధంగా ఆ ప్రద్యుమ్నమూర్తి ప్రతి నేత్రములో పవిత్రముగా ఉన్నాడని మనం గుర్తించాలి. అణురేణు పరిపూర్ణమైన రూపం ఈ దీపరూపమైన ప్రద్యుమ్నమూర్తి ఎక్కడే ఉంటాడో ఈ దీపపు నుండి తీసిన ఈ నల్లటి వర్ణముతో శ్రీదేవి భూదేవి కలువ పుష్ప ఆకారములో ఆ ప్రద్యుమ్న కాంతి నుండి వికసిత ముకులిత వర్ణములతో, ఆ తంత్రువులతో, మాంసతంత్రువులతో ఇలా బాహ్య ప్రపంచాన్ని చూడగలిగేలా ఆ వాయుదేవుడి అనుగ్రహంతో మనలోకి వచ్చేలా, ప్రసరించేలా అనుగ్రహం ఇలా మనం పొందుతూనే ఉన్నాము. బాహ్య ప్రపంచాన్ని వీక్షిస్తూ ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధిస్తూనే ఉన్నాము. అలాంటి శక్తివంతమైన తరంగాలను బాహ్యానికే కాదు అంతర్ముఖంగా మనలోనే దర్శించుకోగలిగితే ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహానికి తప్పనిసరిగా పాత్రులమవుతాము. ఆయన వక్షస్థల నివాసిని అయిన లక్ష్మీ కటాక్షాన్ని తప్పకుండా పొంది అన్ని విధాల అన్నింటా విజయాన్ని పొంది కందువగు మంచి అభయం తేజోరాశులైన సూర్యచంద్రులు శ్రీమన్నారాయణ
నేత్రాలు. ఆ శ్రీమన్నారాయణుడి వీక్షణకు కారకులు. ఆ శ్రీమన్నారాయణుడి వీక్షణ ఎలా ఉంటుందో మన ఆత్మలోని పరమాత్మ వీక్షణ కూడా అదే విధంగా కూడా తత్వములతో కుడి ఎడమ నేత్రాలై మనలో కళ్ళలోని వెలుగు ప్రద్యుమ్నంగా పిలువబడుతుంది. అందుకని పిల్లల్ని కూడా మా ఇంటి దీపాలు వీరు అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. ఆ దీపాలు రేపటి వెలుగులు, భావితరానికి రాజమార్గం. ఆ కంటి వెలుగుల గురించి, దీపాల గురించి ముఖ్యంగా కాస్త వేద వివరణతో పరిశోధనతో చూస్తే కంటిలోని నల్లగుడ్డులోని చిన్న రంధ్రము నిలువుగా ఒక శక్తిగా మనం చిత్రించేటప్పుడు కూడా ఆ ప్రద్యుమ్న శక్తిని ఆరాధిస్తూ ఓం ప్రద్యుమ్నమూర్తియే నమః అంటూ ఆ నేత్రాలలోని నిలువు గీతని, స్తంభం లాంటి గీతని చిత్రించాలి. అప్పుడే ఆ చిత్రంలోని జీవం ఉట్టిపడుతుంది. ఇటువంటి అతి ముఖ్యమైన ఆచార ముద్రలు, పవిత్రమైన ముద్రలు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ మనం ఆచరించాలి, విశ్వాసంతో వేయాలి. అప్పుడే ఆ చిత్రం మనం అనుకున్నట్లు జీవకళతో చిత్రాన్ని ఏదో చిత్రించాం అమ్ముకున్నాం అన్నది కాదు. ఆ చిత్రం ఏ ఇంటికైతే వెళుతుందో ఆ ఇంట్లోని వారందరూ పూజిస్తారో వారికందరికీ కటాక్షం కలగాలంటే, మంచి అనుగ్రహ తరంగాలు అందాలంటే మనం కూడా కాస్త నిష్ఠా నియమంతో ఒక చిత్రాన్ని చిత్రించాలి. బ్రహ్మముహూర్తంలో మంచి నిర్మలమైన మనసుతో 72,000 నాటిని ఏకం చేసి మనలోని ప్రద్యుమ్న శక్తిని కూడా ఐక్యం చేసి అన్నింటినీ మమేకంతో సమ్మేళనం చేసి చిత్రం చిత్రించడం జరిగితే తప్పనిసరిగా ఆ చిత్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడల్లా శక్తి తరంగాలు ప్రవేశించి ఆ ఇల్లంతా అదృష్టమయమై ఆనందమయమైన జీవితానికి కారణమవుతుంది. ఇక ప్రద్యుమ్నకు అర్థం తెలుసుకున్నాం. అతి గొప్పదైన దైవీకమైన శక్తి అన్నదే అర్థం. ద్యుమ్న అంటే అగ్నితత్వమైనది, మహాశక్తివంతమైనది అన్నదే అర్థం. అంటే దైవిక అగ్నితత్వమైనది వెలుగు, తేజస్సు మనస్సులోని ఏదైతే కంటి రూపంగా వెలువడుతుంటుంది. ఒకరి ముఖ కవళికల్ని బట్టి, వారి నేత్ర వెలుగుల్ని బట్టి వారిలో ఆలోచనల్ని మనం పసిగట్టవచ్చు, వారి వర్తమానాన్ని తెలుసుకోవచ్చు. దీన్నే ముఖ కవళికల శాస్త్రంలో ముఖ్యాంశంగా వాడుకుంటుంటాం. ఫేస్ రీడింగ్ అన్నది ఇదే. ఒకరు విచారంగా ఉన్నారంటే వారిలోని తేజస్సు, తేజ వలయం దగ్గర 40% కుదించుకుపోతుంది. కంట్లోని వెలుగు కూడా 30% వస్తుంది. ఈ 40%, 30% రెండింటినీ కూడితే 70%. 7 అనే కేతు ఛాయ వారిని ఆవహిస్తుంది. అదేవిధంగా ఆ వెలుగు
ఉధృతం కావాలంటే ఎప్పుడైతే ఈ ధారావళి తత్వముతో వెలుగుతో మనం సంభ్రమంగా ఉంటామో ఆ పిల్లల్ని చూశారంటే ఎవరిని చూసినా సరే వారి వెలుగు 99% ఎక్కువ ఉంటుంది. వారి చుట్టూ ఉన్న తేజ వలయాన్ని చూస్తే 99% ఉంటుంది. 9+9 కూడితే మళ్ళీ 9. పరమాత్మ అంశ అప్పుడు పరిపూర్ణమైన తేజో వలయాలతో ఉంటుంది. ఇంట్లోని దీపాలే కాదు, మన మనసులోని దీపజ్యోతి ఆత్మజ్యోతి కూడా పరిపూర్ణంగా నిండుగా 99%తో పరమాత్మ సంఖ్యతో 9 అని చివరి మెట్టుకు సోపానమై మన అదృష్ట జీవనానికి మార్గమై దోహదపడుతుంది. ఇక ప్రద్యుమ్నమూర్తి ఎవరయ్యా అంటే ఆ శ్రీమన్నారాయణుడు. ఒక వెలుగులో గోవును స్తంభానికి కట్టేస్తే ఎలా ఉంటుందో ఆ స్తంభం రూపంలో ఆ శ్రీమన్నారాయణుడు ఉంటాడు. నల్లటి గుడ్డులోని రంగం వెలుగులో ఆయన నివసిస్తుంటాడు. ఆ నల్లటి గుడ్డే కనుగుడ్డులోని కలువ ముకుళించకపోతూ ఉంటుంది. ఆ నల్లటి కనుపాపే లక్ష్మీగా మాంసతంతువులుగా ముడుచుకుంటూ ఉంటాయి. సూర్యనారాయణుడిని శబ్దం ఏ విధంగా వికసిస్తుందో, ఏ విధంగా ముకుళించుకుపోతుందో అదే విధంగా మన కంటి వెలుగనే నారాయణుడిని చూసి ఆ తల్లి చుట్టూ ఆవహించి ఉంటుంది. నల్లని కలువ పూల ఆ తల్లి ఆ సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహంతో వికసిస్తూ ఉంటుంది, ముకుళించుకుపోతూ ఉంటుంది. మాంస తంత్రువులు